జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. గత ఏడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని రైడ్ చేశారు పోలీసులు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు మోకిలా పోలీసులు. ఇక ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు మోకిలా పోలీసులు. మొత్తం 35 మంది స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ కేసులో చూసినట్టయితే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ బావమర్ది అయినటువంటి రాజ్ పాకాల పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే గత ఏడాది చూసినట్టయితే అక్టోబర్ నెలలో ఈ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ డ్రగ్ కేసు సంబంధించిన వ్యవహారంలో మోకిలా పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అయితే రైడ్ చేసినటువంటి క్రమంలోనే ఈ రాజ్ పాకాలకు చెందినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో జన్వాడ ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున డ్రగ్స్, విదేశీకి సంబంధించినటువంటి మద్యంతో పార్టీ జరుగుతుందనే సమాచారం మేరకు కూడా అందులో రైడ్ చేశారు. రైడ్ చేసినటువంటి క్రమంలోనే విజయ్ మద్దూరి అనే వ్యక్తి ఆ ఫామ్లోనే స్పాట్లోనే ఆ డ్రగ్స్ కొకైన్ తీసుకుంటూ కూడా పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతోపాటుగాను రాజ్ పాకాలకు చెందినటువంటి ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలో కూడా ఆయన ఆ కేసుకు ఆ పార్టీ నుంచి కూడా ఆయన ఎస్కేప్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగాను ఇక ఫామ్ హౌస్ సంబంధించినటువంటి మేనేజర్గా ఉన్నటువంటి కార్తిక్ను కూడా ఏత్రిగా చేర్చారు. అయితే ఈ ముగ్గురితో పాటుగాను అక్కడ ఉన్నటువంటి 35 మందికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. పూర్తి ఆధారాలను అన్నింటిని కూడా ఎవిడెన్స్లను అన్నింటిని కూడా పూర్తిగా మోకిలా పోలీసులు కలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్లకు సంబంధించి వ్యవహారంలో ఇక రాజ్ పాకాలను A1 గాను, అదేవిధంగా విజయ్ మద్దూరుని A2 గాను, అదేవిధంగా కార్తిక్ మేనేజర్ని A3గా చూపిస్తూ మొత్తం 35 మందికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను కూడా పక్కాగా ఛార్జ్ షీట్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక ఎవిడెన్స్లు అన్నింటిని కూడా పూర్తిగా కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ చేసి విజయ్ మద్దూరితో పాటుగాను కొకైన్ తీసుకున్నటువంటి విజయ్ మద్దూరి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నటువంటి క్రమంలోనే తాను రాజ్ పాకాలకు తాను కొకైన్ ఇచ్చినట్లుగాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి రాజ్ పాకాల కూడా ఆయనకు కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టుగాను కూడా అప్పటికే నిర్ధారణ అయింది. కాబట్టి ఆయన పైన కూడా ఎన్డీపీఎస్ సంబంధించినటువంటి యాక్ట్లను కూడా ఇంపోజ్ చేశారు. కాబట్టి వీరిద్దరితో పాటుగాను మరో కొంతమంది సంబంధించినటువంటి 35 మంది సాక్ష్య ఆధారాలు కూడా చాలా ఈ కేసులో కీలకంగా మారాయి. మొత్తం ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ప్రతి ఎవిడెన్స్ను కూడా కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టయితే ఇక రాజ్ పాకాలతో పాటుగాను మేనేజర్ కార్తిక్, అదేవిధంగా విజయ్ మద్దూరి, ఈ ముగ్గురికి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా కోర్టు వీరిపైన చాలా వరకు అంటే ఈరోజు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చాలా సస్పెన్స్గా మారింది.